హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఆల్రెడీ 11 క్లాసెస్ను కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు 12th క్లాస్ రన్ అవుతుందన్నమాట. సో ఎవరైతే ఈ 11 క్లాసెస్ను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, వాళ్ళకు అర్థమవుతుంది. తర్వాత ఈ క్లాస్ వినండి. అయితే ఈ ఫ్రీ మెంటర్షిప్ అటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలో అండి, ఈ రెండు రాష్ట్రాల్లో ఏపీ అండ్ టీజీలో ఈ రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ వస్తున్నందున మేము ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే విషయానికి వస్తే మనకు పాలిటీ క్లాసెస్ సంబంధించినటువంటి ఈ యొక్క వీడియో కనుక చూసుకున్నట్లే రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఆల్రెడీ మనము రాష్ట్రపతి ఎట్లా ఎన్నుకుంటారు, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, రాష్ట్రపతికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భత్యాలు, అదేవిధంగా మరి పదవీ కాలము, సో మొత్తం అన్నీ కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఏంటంటే రాజ్యాంగ సవరణ బిల్లులు ఏదైతే ఉంటాయో అవి వీటో చేయరాదు. వీటో అంటే ఏంటి? తిరస్కరించడము అనేసి చెప్పాను ఆల్రెడీ. ఓకేనా. ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లులకు వీటో చేయలేరు. అదేవిధంగా ఆర్థిక బిల్లులు కూడా వీటో చేయడానికి వీలుండదు. తర్వాత వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, ఓకేనా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు కూడా వీటో చేయరాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆస్తులను జాతీయం చేసేటటువంటి ఏదైతే బిల్లులు ఉంటాయో దాన్ని కూడా వీటో చేయడానికి వీలుండదు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక అధికారాలు ఏముంటాయి? ఆర్థిక అధికారాలు కనుక చూసుకున్నట్లయితే సో 112వ అధికరణ బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెడతారండి. సో 112వ అధికరణ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి అనుమతితోనే ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెడతారనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 109వ అధికరణ ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. 109వ అధికరణ ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. మనకు కొన్ని ఆర్థిక బిల్లులు అనేసి, ద్రవ్య బిల్లులు అనేసి, తర్వాత ఇంకోటి సాధారణ బిల్లులు అనేసి ఇవి ఉంటాయి కదా. సో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో 117వ అధికరణ పార్లమెంట్లో ప్రవేశపెట్టే మొదటి రకమైన ఆర్థిక బిల్లులను మనకు రాష్ట్రపతి పూర్వానుమతితోనే అవసరం ఉంటుంది. ఆర్థిక బిల్లులు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ రకం ఆర్థిక బిల్లులు ఉంటుంది, తర్వాత సెకండ్ రకం. దీని గురించి కూడా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు న్యాయపరమైనటువంటి అధికారాలు ఏముంటాయి అంటే ఇక్కడ చూడొచ్చు. మనకు న్యాయపరమైనటువంటి అధికారాలు 72వ అధికరణ ఏం చెప్తుందంటే రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని కలిగి ఉంటుంది అనమాట. రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుంది. ఈ క్షమాభిక్షల్లో కొన్ని రకాలు ఉంటాయండి, దాని గురించి ఇప్పుడు నేను చర్చిస్తాను. ఇక్కడ చూడండి. సో పార్డన్ అనేసి, కమ్యూటేషన్ అనేసి, రెమిషన్ అనేసి, తర్వాత రెస్పైట్ అనేసి, రిప్రైవ్ అనేసి, సో ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట క్షమాభిక్ష అధికారాలు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పార్డన్ అంటే ఏంటి అంటే ఉన్నత న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించడం. ఓకేనా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఏదైతే జీవితకాల ఖైదు శిక్షను లేకపోతే వేరే శిక్ష ప్రవేశపెట్టారనుకోండి, దాన్ని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది పార్డన్ ప్రకారం. నెక్స్ట్ కమ్యూటేషన్ ప్రకారం ఏం చెప్తుందంటే పెద్ద శిక్షను చిన్న శిక్షగా తగ్గిస్తారు. ఓకేనా. జీవితకాల శిక్ష ఉందనుకోండి, దాన్ని ఇంకా చిన్న శిక్షగా మార్పు చేస్తారు. ఓకేనా. ఒక 10 సంవత్సరాల్లో లేకపోతే 5 సంవత్సరాల్లో ఇట్లాగా. రెమిషన్ అంటే ఏంటి అంటే శిక్ష రకంలో మార్పులు లేకుండా శిక్ష కాలంలో మార్పు చేసి తగ్గించడము. ఓకేనా. అంటే శిక్షలో మార్పులు ఏముండదు, కానీ శిక్ష కాలంలోనే ఉంటుంది మార్పు. ఇక్కడ గుర్తించాలి అభ్యర్థులు. శిక్ష కాలంలోనే మార్పులు చేసి తగ్గించడం. శిక్ష మార్పులు ఏమి ఉండదండి, శిక్ష రకంలో మార్పులు ఎటువంటి ఉండదు, కానీ కాలంలో ఉంటుంది రెమిషన్ అనేది. నెక్స్ట్ రెస్పైట్ అంటే ఏంటి అంటే శిక్ష కాలంలో మార్పులు లేకుండా శిక్ష రకంలో మార్పులు చేయడం. దీనికి ఆపోజిట్ అండి, ఒకసారి చూడండి. శిక్ష కాలంలో మార్పులు లేకుండా శిక్ష రకంలో మార్పులు చేస్తారు రెస్పైట్లో.
రెమిషన్‌లో శిక్షా రకంలో మార్పులు లేకుండా శిక్ష కాలంలో మార్పులు చేస్తారు. ఇదే డిఫరెంట్ రెండిటికి. ఒకసారి గమనించండి. నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఏంటి? శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. శిక్ష యొక్క అమలును వాయిదా వేస్తారండి. ఉరి శిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందండి. ఉరి శిక్ష గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాలు ఏముంటాయి? దీని గురించి చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాలు రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుంచి 360వ అధికరణ మనకు అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి విధించినప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుండి గ్రహించారు. సో ఇక్కడ నుంచి మనకు 352 నుంచి 360 రాష్ట్రపతి అత్యవసర గురించి చెప్తుందండి. అయితే ఫస్ట్ అసలు 352వ అధికరణ అంటే ఏంటి కనుక చూసుకున్నట్లయితే 352వ అధికరణ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటన చేస్తారు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చెప్పేటువంటి ప్రకటన ఏంటిదంటే 352వ అధికరణ. అంటే విదేశీ దురాక్రమణకు లేకపోతే విదేశాల్లో యుద్ధం నెలకొన్నప్పుడు, బహిర్గత కారణాలు విధించినప్పుడు, సో ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలు ఏమిటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే సో 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా నెహ్రూ ప్రభుత్వం కాలంలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1965తో పాక్తో యుద్ధంతో జరిగినప్పుడు కూడా 1962 నుంచి 1965 వరకు పాక్తో యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితులు విధించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా పాక్తో యుద్ధం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు ఇందిరాగాంధీ ప్రభుత్వం. నెక్స్ట్ 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వము అంతరంగిక భద్రత పేరుతో ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందండి. ఓకేనా? ఈ 3 సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితులు విధించారు. మొన్న రీసెంట్గా గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అంటే అది. నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి అంటే రాష్ట్రపతి పరిపాలన. 356 అధికరణ ఏం చెప్తుంది? రాష్ట్రపతి పరిపాలన గురించి చెప్తుంది. అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ పరిస్థితి విధిస్తారు. ఎప్పుడు? శాంతి భద్రతలు క్షీణించినప్పుడు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడము, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడప్పుడు ఈ యొక్క రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని 356 అధికరణ ద్వారా విధిస్తారన్నమాట. అయితే ఒక రాష్ట్రంలో విధించబడ్డ రాష్ట్రపతి పాలన యొక్క కాలపరిమితి ఎన్ని నెలలు అంటే 6 months అండి. పార్లమెంటు మరో తీర్మానం ద్వారా విధించవచ్చు. ఆమోదించుట ద్వారా 6 నెలలను పొడిగించవచ్చు. పార్లమెంటు మరో తీర్మానం ద్వారా 6 months పొడిగించవచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఆ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356 అధికరణకు సంబంధించినటువంటి విషయము. తర్వాత వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే 360వ అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. దేశ ఆర్థిక సుస్థిరతను భంగం కలిగినప్పుడు, అదేవిధంగా దేశ ఆర్థిక పరపతికి భంగం వాటిల్లినప్పుడు రాష్ట్రపతి యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారంట. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించేటటువంటి మార్పులు ఏముంటాయి అంటే చూడండి, రాష్ట్రపతి మినహా, రాష్ట్రపతి వదిలేసి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా దేశంలో అన్ని రకాల పదవుల్లో ఉన్న వారికి జీతభత్యాలలో కోత విధిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సహా ఇక్కడ కోత విధిస్తారు. రాష్ట్రపతి తప్ప, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇక్కడ జీతభత్యాల్లో కోత విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మరి కేంద్రం కోరినచో రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపుతారు. సో భారత రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్, రెండవది వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ, మూడవది జాకీర్ హుసేన్, నాలుగవది వచ్చేసి వివి గిరి, ఐదవది వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఆరవది వచ్చేసి నీలం సంజీవరెడ్డి, ఏడవది జ్ఞాని జైల్ సింగ్,
ఎనిమిదవ వ్యక్తి ఆర్ వెంకట్రామన్. ఎనిమిదవ వ్యక్తి. భారత రాష్ట్రపతులు అండి ఇవి. నెక్స్ట్ శంకర్ దయాళ్ శర్మ వచ్చేసి మనకు 9వ వ్యక్తి. తర్వాత కేఆర్ నారాయణ్, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం, తర్వాత ప్రతిభా పాటిల్ 12వ వ్యక్తి. 13వ వ్యక్తి వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. 14వ వ్యక్తి వచ్చేసి రామ్నాథ్ కోవింద్. 15వ వ్యక్తి వచ్చేసి ద్రౌపది ముర్ము. సో ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము, గుర్తుపెట్టుకోండి. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి గురించి కూడా చూసుకున్నట్లయితే 62వ అధికరణ ఉపరాష్ట్రపతి గురించి చెప్తుంది. మరి రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా 6 నెలల్లోగా రాష్ట్రపతి పదవి తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలి. సో 62వ అధికరణ ఏం చెప్తుంది? ఉపరాష్ట్రపతి గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతి పదవి తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలి అనేసి కూడా చెప్తుంది. అంటే 63వ అధికరణ ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారనేసి చెప్తుంది. 63వ అధికరణ భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారనేసి. దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటిది? ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటిదంటే భారత పౌరుడై ఉండాలండి. ఫస్ట్ అతను భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 35 years ఏజ్ కలిగి ఉండాలి. అదేవిధంగా రాజ్యసభకు ఎన్నికయ్యే అర్హతలను కలిగి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగం చేసి వారై ఉండరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? భారత పౌరుడై ఉంటాడు, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, రాజ్యసభకి ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉంటే ఇతను ఉపరాష్ట్రపతికి ఎలిజిబుల్ అన్నమాట. పదవీకాలం, ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం 5 years అండి. 5 years ఉంటుంది ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం 5 years. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వేతనం ఎంత సార్ అంటే 4 lakhs అండి. 4 లక్షలు ఉపరాష్ట్రపతి యొక్క వేతనము 4 లక్షలు ఉంటుందన్నమాట. ఉపరాష్ట్రపతులు ఎవరు అది కూడా చూస్తున్నాం. మరి ఉపరాష్ట్రపతులు వరుసగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, సెకండ్ కూడా అతనే. 3వ వ్యక్తి జాకిర్ హుసేన్. 4వ వ్యక్తి వరహగిరి వెంకటగిరి. 5వ వ్యక్తి బిడి జెట్టి. 6వ వ్యక్తి గోపాల్ స్వరూప్ పాఠక్. 7వ వ్యక్తి ఎం హిదాయతుల్లా. 8వ వ్యక్తి ఆర్ వెంకట్రామన్. 9వ వ్యక్తి ఆర్ శంకర్ దయాళ్ శర్మ. 10వ వ్యక్తి కేఆర్ నారాయణ్. 11వ వ్యక్తి వచ్చేసి కృష్ణకాంత్. తర్వాత వచ్చేసి 12వ వ్యక్తి షెకావత్, బిఎస్ షెకావత్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 13వ వ్యక్తి మొహమ్మద్ హమీద్ అన్సారీ. 14వ వ్యక్తి మొహమ్మద్ హమీద్ అన్సారీ. 15వ వ్యక్తి వెంకయ్య నాయుడు. 16వ వ్యక్తి జగదీష్ ధన్కడ్. ఇప్పుడు రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. సో ఇవి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఇది ఓవరాల్గా మనకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి క్లాస్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.